అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ కర్మఫలం. గాయత్రికి ఉదయమే లేచే అలవాటు ఉంది. ఉదయం లేచిన గాయత్రి పాల ప్యాకెట్ తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు ఎవరో. మొహం వాడిపోయి ఉంది. సరే, ఎవరైనా వాకింగ్కి వచ్చి కూర్చున్నారేమో అని లోపలికి వెళ్ళిపోయింది. చాలాసేపటి వరకు కొంచెంసేపు అలా తిరుగుతూ కొంచెంసేపు కూర్చొని ఉండటం గమనించింది గాయత్రి. ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ వరండాలో కుర్చీ తెచ్చి వేసింది. తర్వాత మజ్జిగ కలిపి ఇచ్చింది. ఎందుకమ్మా నీకు ఈ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నారు. ఎవరు మీరు? మిమ్మల్ని ఉదయం నుండి చూస్తున్నాను అన్నది. నా పేరు సుందరయ్య. నన్ను నా కొడుకు శ్రీశైలం చూపిస్తాను అని తీసుకుని వచ్చాడు. నా కొడుకు నన్ను ఇక్కడ వదిలి తన స్నేహితుడిని కలిసి వస్తాను అని వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. తనకు ఏమైనా జరిగిందేమోనని కంగారుగా ఉంది. లేదమ్మా, ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా. ఈ ఎండకు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది. మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా అన్నది గాయత్రి. ఇందులో ఉంది చూడమ్మా అంటూ సెల్ ఫోన్ అందించాడు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగింది. మేము హైదరాబాద్ నుండి వస్తున్నాము. నా కొడుకు పేరు శ్రీరామ్ అన్నారు. సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ శ్రీశైలం లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుని తేలికగానే కనుక్కోగలడులేండి అన్నది. టిఫిన్ తెచ్చి ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఇప్పుడు నా కొడుకు వస్తాడులేమ్మా అన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గాయత్రి భర్త శేఖర్ వచ్చారు. వరండాలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి, మీరు సుందరయ్య గారు కదూ అన్నాడు. అవును, మీరు అంటూ లేచి నిలబడారు సుందరయ్య గారు. మీరు కర్నూలులోని విజ్ఞాన మందిర్ హై స్కూల్లో నాకు లెక్కల మాస్టారు. కర్నూలులోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా మీకు మంచి పేరు ఉంది కదూ. నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నది మీ ప్రోత్సాహంతోనే. మాస్టర్, లోపలికి రండి మాస్టర్ అని ఇంట్లోకి నడిచారు శేఖర్. తర్వాత తన భార్యతో, ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు. లేదు, ఆయన మీ మాస్టర్ అని నాకు తెలియదు కదండి. అయితే ఎండకు బాగా అలసిపోయారని మజ్జిగ ఇచ్చాను అన్నది. మా ఇద్దరికీ భోజనం వడ్డించు. భోజనం చేస్తూ గాయత్రి ద్వారా జరిగినదంతా విన్నాడు శేఖర్. మీరు ఆందోళన పడకండి. మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేకపోవటం వల్ల అతని ఆఫీస్కి ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు అన్నాడు. మీరు హైదరాబాద్ అసలు ఎప్పుడు వెళ్ళారు అని అడిగాడు శేఖర్. మా అబ్బాయి శ్రీరామ్కి ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్నాళ్లకు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు కర్నూలుకు వచ్చి శ్రీరామ్ నన్ను తన దగ్గరికి వచ్చేయమన్నాడు. అప్పటి నుంచి వాళ్లతోనే ఉంటున్నాను. అదే మంచిది కదా మాస్టర్. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు? అమ్మగారు లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. నీ పేరు ఏమన్నావు నాయనా? శేఖర్ మాస్టర్. మీ అమ్మ ఎలా ఉంది? తండ్రి లేని నిన్ను తానే అన్నీ అయిపోయింది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో నిన్ను చదివించింది.
నువ్వు ప్రయోజకుడివి అయ్యావని చాలా సంతోషించి ఉంటుందే. శేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ, మీకు ఎంత గుర్తు మాస్టర్. నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంతో సంతోషించింది. గాయత్రితో పెళ్ళి తానే దగ్గరుండి జరిపించింది. ఇక తాను చేయాల్సింది ఏమీ లేదు అన్నట్టు వెళ్ళిపోయింది అన్నాడు బాధగా. అయ్యో పాపం అన్నారు బాధగా సుందరయ్య గారు. అమ్మ ఎప్పుడూ వంటలు చేయటానికి పక్క ఊర్లకు వెళ్ళినప్పుడు నాకు భోజనం పెట్టింది ఎవరో తెలుసా గాయత్రి? మాస్టర్ గారి భార్య సుశీలమ్మ. నాకు ఇంకో అమ్మ. ఆవిడ నా పరిస్థితిని గమనించి, మాస్టర్ ఎప్పుడైనా నేను ఆకలితో ఉన్నాను అని తెలిస్తే చాలు ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళ ఇంటికి పంపేవారు. మెల్లగా పార్వతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పేవారు. తర్వాత కొన్ని రోజులకి ఫోన్ అవసరం కూడా లేకపోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్ మీద పెట్టేది. నేను ఏం చేస్తే వీళ్ళ రుణం తీర్చుకోగలను? కన్నీళ్లతో అన్నాడు శేఖర్. సహాయం పొందిన వాళ్లను ఆ తర్వాత రోజుల్లో దాని గురించి గుర్తు చేసుకోవటం, ప్రస్తావించడం, కృతజ్ఞత అన్న పదాలు కరువైపోతున్న కాలం ఇది. ఇలా చిన్న చిన్న సహాయాలని నువ్వు పదే పదే ప్రస్తావించటం నీలోని సంస్కారానికి నిదర్శనం అన్నారు సుందరయ్య గారు. ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుండి ఇంటికి వచ్చిన శేఖర్ శ్రీరామ్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. సుందరయ్య చాలా డీలా పడిపోయారు. అలా దిగులుగా ఉన్న సుందరయ్య గారిని చూసి, మీరు అధైర్యపడకండి మాస్టర్, నా బావమరిది హైదరాబాద్లోనే ఉన్నాడు. ఈ ఆదివారం ఈ ఇంటికి వెళ్ళి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కురమ్మంటాను. అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు. తెలుసు అని తల ఊపారు సుందరయ్య గారు. అబ్బా, మీరు దిగులు పడకండి మాస్టర్, శ్రీరామ్ క్షేమంగానే ఉంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. మీకు ఇష్టమైనన్ని రోజులు మాతో పాటు ఉండొచ్చు అన్నాడు శేఖర్. అలా 2 రోజులు గడిచాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత తన బావమరిది ఫోన్ చేశాడని, మీరు చెప్పిన చిరునామాకి వెళితే నిన్ననే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ ఆరోగ్యంగానే ఆనందంగానే కనిపించారట. కొత్త ఇంటి అడ్రస్ ఇరుగు పొరుగు వాళ్లకు కూడా ఇవ్వలేదట. ఏం మాట్లాడకుండా ఉండిపోయారు సుందరయ్య గారు. జరిగింది అర్థం చేసుకోవటానికి కొంతసేపు పట్టింది అతనికి. తర్వాత బోరున ఏడవసాగారు. అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మల్లా కూర్చుండిపోయారు గాయత్రి, శేఖర్. ఇందుకేనా నన్ను హైదరాబాద్ రమ్మని పిలిచింది? తన ప్రేమ అంతా నటనేనా? ఇందుకేనా నన్ను హైదరాబాద్ రమ్మని పిలిచింది? ఆ విషయం హైదరాబాద్లోనే చెప్పి ఉంటే సంతోషంగా ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టేవాణ్ణి కదా. తండ్రిని వదిలించుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా అంటూ మళ్ళీ ఏడవసాగాడు. బాధపడకండి మాస్టర్ అన్నాడు శేఖర్. నన్ను వదిలించుకున్నందుకు నేను ఏడవటం లేదు. నా కొడుకు వ్యక్తిగా దిగజారిపోయాడు అన్న బాధతో ఏడుస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని. కళ్ళ ముందే అటువంటి సంఘటన జరుగుతూ ఉంటే మనసును కదిలించి వేసింది అన్నది గాయత్రి. ఇప్పుడే ఇలా ఉంటే మరో 20 ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవటానికి భయంగా ఉంది అన్నాడు శేఖర్ మంచంపై పడుకుని నిద్రపోతున్న 2 కొడుకులను చూస్తూ. సమాజం ఎంత దిగజారినా మనం మంచిని వీడనంత వరకు, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదలడు. మంచి వాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు.
మా మాస్టర్ చాలా మంచివారు. ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా? కొంతవరకు మంచే చేశారు. నిజమే అన్నట్టు తల ఊపాడు శేఖర్. భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తర్వాత అతను మనసులో అలజడి కొంచెం తగ్గింది. మీ మాస్టర్ కదా, మరి వారి కొడుకు ఎందుకిలా తయారయ్యాడు? మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పుంటారు కదా అని అడిగింది గాయత్రి. సత్సంగత్యం కంటే మంచిపై ఏం ప్రభావం చూపుతుంది చెప్పు? భార్య ప్రభావం ఉండి ఉండొచ్చు. భార్య మాటలకు విలువిచ్చే పురుషుడు అంటే నాకు గౌరవం. అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తలూపే పురుషుడు అంటే నాకు అసహ్యం. జరిగిందేదో మనకు తెలియదు. నిజాలు తెలియకుండా మనం ఎవరిని విమర్శించకూడదు. ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా శ్రీరామ్ ప్రవర్తించాడు. ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మాస్టర్ గారు క్షమించిన భగవంతుడు క్షమించడు అన్నది గాయత్రి. దాదాపు ఏడాది తర్వాత ఓ వ్యక్తి సాయంత్రం ఇంటి ముందు అటూ ఇటూ తచ్చారుతున్నాడు. ఎవరు కావాలని అడిగింది గాయత్రి. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా అందంగా ఉన్నాడు. అతను గడ్డం పెంచుకొని దీనంగా కనిపిస్తున్నాడు. మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను అని అడిగాడు. మీకేమైనా తెలుసా అన్నాడు. ఆమె మీ పేరు శ్రీరామ్ కదా అని అడిగింది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆత్రంగా అడిగాడు. లోపలికి రండి అంటూ ఆ ఇంట్లోకి దారి తీసింది. అమ్మ తిడితే వాళ్లతో సంబంధం తెంచేసుకుని అమ్మను వేదనకు గురి చేసి ఆమె చావుకు కారణం అవటం అంతటితో ఆగి ఉంటే బాగుండేది. అమ్మ చావు కబురు విని వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్నుపడింది. నాన్న ఇల్లు అమ్మి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకొని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్లుగానో నేను చేయాలి అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. ఆస్తిని అమ్మేసి మా దగ్గరకు వచ్చేశారు. 6 నెలలు బాగానే చూసుకున్నట్లు నటించాము. తర్వాత ఇల్లు కొనడానికి కూడా 30 లక్షలు తక్కువ పడిందని చెబితే ఆయన తన బ్యాంకు నుండి ఆ 30 లక్షలు తెచ్చి ఇచ్చారు. శ్రీశైలం తీసుకెళ్తానని ఆయనను తీసుకువచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుని వెతకడానికి వెళ్తున్నానని ఆయనకు చెప్పి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆయనకు అవకాశం లేకుండా కాంటాక్ట్స్, మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేశాను. మనం చేసిన కర్మ మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువయ్యింది. వ్యాపారం కోసం నా దగ్గర 30 లక్షలు తీసుకున్న నా స్నేహితుడే నన్ను మోసం చేశాడు. ఆ రోజే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నది గాయత్రి. తన గురించి ఏమైనా తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి బయటకు నడిచాడు శ్రీరామ్. శ్రీరామ్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది గాయత్రి. తర్వాత మేడపైకి వెళ్ళింది. బాల్కనీలో దాదాపు 30 మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చొని ట్యూషన్ చెప్తున్నారు సుందరయ్య గారు. అలా అతనితో అబద్ధం ఎందుకు చెప్పావు గాయత్రి అన్న భర్త మాటలు విని వెనక్కు తిరిగి చూసింది గాయత్రి. ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు శేఖర్. మీరు విన్నారా అని అడిగింది. అతన్ని ఇంట్లోకి వస్తున్నప్పుడు చూశాను. అతనికి ఎదురు పడటం ఇష్టం లేక మేడపైకి వచ్చేశాను అన్నాడు. శేఖర్ తనతో చెప్పిన విషయాలన్నీ చెప్పింది. సుందరయ్య గారు
మళ్ళీ అతని చేతిలో మోసపోవటం నాకు ఇష్టం లేదు. అందుకే అలా చెప్పాను అన్నది గాయత్రి. చాలామంది పేద విద్యార్థులు సుందరయ్య గారి ట్యూషన్లో జాయిన్ అయ్యారు. చాలామంది పిల్లలు వస్తున్నారని మెల్లగా అన్ని సబ్జెక్ట్స్ కోసం టీచర్లను ఏర్పాటు చేసి కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. తనకి ఎప్పటి నుంచో ఒక కోచింగ్ సెంటర్ నడపాలని కోరిక. అనుకున్నది సాధించినందుకు ఇప్పుడు సుందరయ్య గారు తన జీవితంలో సంతోషంగా ఉన్నారు. సుందరయ్య కోచింగ్ సెంటర్ గురించి అందరికీ తెలిసిపోయింది. సుందరయ్య గారు పేద పిల్లలకు చేస్తున్న సేవ తెలుసుకొని కొన్ని ఎన్జిఓ సంస్థలు సుందరయ్య గారికి ఒక పెద్ద స్థలాన్ని ఎన్జిఓ సంస్థల వారు గవర్నమెంట్ ద్వారా ఇచ్చారు. స్నేహితుడి ద్వారా మోసపోయాక ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ ఏ కంపెనీలోనూ శ్రీరామ్కు ఉద్యోగం దొరకలేదు. హైదరాబాద్లో ఉద్యోగం లేకుండా బతకడం కష్టం. అందుకే తన వద్ద ఉన్న కొద్ది డబ్బుతోనే భార్య పిల్లలతో అత్తారింట్లో ఉండేవాడు. శ్రీరామ్ ఉద్యోగాలను వెతకడం ప్రారంభించాడు. తను కోరుకుంటున్న ఉద్యోగాలు రావటం కష్టమయ్యింది. అత్తగారింటి వాళ్ళైనా సంపాదన లేని అల్లుడిని ఎన్నాళ్ళు గౌరవం ఇస్తారు? ఇక రాను రాను శ్రీరామ్కి ఆందోళన ఎక్కువయ్యింది. ఒకరోజు న్యూస్ పేపర్లో ఉద్యోగం కోసం వెతుకుతున్న శ్రీరామ్ తండ్రి ఫోటో కింద తండ్రి గురించి రాయటం చూశాడు. 70 ఏళ్ల వయసులో పేద పిల్లల కోసం ఉచితంగా విద్యను అందిస్తున్న సుందరయ్య గారు చాలామందికి ఆదర్శమంటూ తండ్రి గురించి రాశారు. డబ్బులను కూడా విరాళంగా ఇస్తున్నారు అని రాసి ఉంది. తండ్రి గురించి చదివిన శ్రీరామ్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఏ తండ్రిని అయితే రోడ్డు పాలు చేసి వదిలేసి వెళ్ళాడో ఆ తండ్రి తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురికి ఆదర్శంగా ఉండటమేమిటి అని తండ్రి ఇన్స్టిట్యూషన్ అడ్రస్ పేపర్లోనే రాసి ఉంది. తండ్రి ఇన్స్టిట్యూషన్ కోసం గవర్నమెంట్ విరాళంగా ఇచ్చిన డబ్బులు అడగటానికి భార్యతో పాటు తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇన్స్టిట్యూట్ దగ్గరకు వెళ్ళిన వాళ్లను ప్యూన్ ఆపి ఎవరు కావాలని అడిగాడు. సుందరయ్య గారిని కలవాలని చెప్పాడు శ్రీరామ్. ఇప్పుడు ఎదురుగా చాలా ఆరోగ్యంగా దర్జాగా వస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరామ్. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నిన్ను రోడ్డు పాలు చేశాను, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు ఆ భగవంతుడు తగిన శిక్ష వేశాడు. నాన్న, నన్ను స్నేహితుడు మోసం చేశాడు అని చెప్పాడు. ఎవరు చేసిన కర్మ వారికి తిరిగి చూపెడతాడు దేవుడు. మీరు నా పట్ల చేసిన దుర్మార్గాలకు ఎప్పటికీ నేను క్షమించలేను. ఒంటరిగా చావమని నన్ను వదిలి వెళ్ళిపోయిన నువ్వు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు అన్నారు సుందరయ్య గారు. మేము చాలా కష్టాల్లో ఉన్నాం నాన్న. పిల్లల చదువులకు డబ్బులు లేవు. నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అన్నాడు శ్రీరామ్. నేను మళ్ళీ నీ దగ్గర మోసపోవాలనుకోవటం లేదు. నేను కష్టపడి సంపాదించిన ఈ డబ్బులో నుంచి చిల్లి గవ్వను కూడా ఇవ్వను అన్నారు సుందరయ్య గారు. ఇంత డబ్బు ఏం చేస్తారు? పోయేటప్పుడు మూట కట్టుకుని వెళ్తారా? వెటకారంగా అడిగింది కోడలు. మీలాంటి పనికిమాలిన కొడుకు కోడలికి ఇవ్వను. పేద పిల్లలకి ఉపయోగిస్తాను. వెళ్ళి సొంతంగా డబ్బు సంపాదించుకోండి. నాకు క్లాస్కు టైం అవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తండ్రిలో ఉన్న తెగింపును చూసి ఆశ్చర్యపోయారు కొడుకు కోడలు. మళ్ళీ మరొక కథతో రేపు మీ ముందు ఉంటాను. ఈ కథ మీద అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.